గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది బుధవారం రోజు జరిగిన నిఫ్టీ వీడియో. ఇది చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజు మనకు 22,945లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు ఈ 22,847లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ హై చూసినట్లయితే మనకు 23,049 దాకా వెళ్ళింది. లో చూసినట్లయితే ఇక్కడ 22,814 అంటే 22,814 దాకా డౌన్కి వెళ్ళడం జరిగింది. అంటే మనకు పైనుంచి వెళ్ళి ఇంచుమించి ఇది ఒక 200 పాయింట్ల దాకా డౌన్ రావడం జరిగింది. ఓకే, ఒకసారి చూద్దాం మార్కెట్లో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం యాడ్ చేసుకున్న పిఈలు బుధవారం రోజు 23,200 పిఈ, తర్వాత ఈ 22,400 సిఈ యాడ్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు మొదటగా ఇది మనం 50 మినిట్స్ పెట్టి చూసినట్లయితే ఫస్ట్ 30 మినిట్స్ పెట్టి చూపిస్తాం మీకు. ఈ విధంగా ఉంది. ఇది మనకు మంగళవారం నాడు క్లోజింగ్, ఇది బుధవారం నాడు ఓపెనింగ్. ఇది ఒకసారి మనం 50 మినిట్స్ పెట్టి చూసినట్లయితే ఇది ఈ విధంగా ఉంది. ఇది మనకు మంగళవారం క్లోజింగ్. ఇది మనకు హైలో ఏర్పడింది. హైలో ఏర్పడిన తర్వాత ఈ విధంగా మూమెంట్ తీసుకొని నెక్స్ట్ వచ్చి ఈ 50 మినిట్స్ క్యాండిల్ నుంచి వెళ్ళి నిన్నటి క్లోజింగ్ అయినా ఈ మంగళవారం క్లోజింగ్ ఇది బ్రేక్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ మనకు 10:15 దాకా రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇది 10:30 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంట్ తీసుకొని మళ్ళీ మనకి ఇది ఇక్కడ మీద ఉన్న ఈ 15 క్యాండిల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఓకే, డౌన్ అయిన తర్వాత మళ్ళీ 12:15కి మళ్ళీ మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇక్కడ ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ తర్వాత మనకు ఇక్కడ చూసినట్లయితే ఈ 945 క్యాండిల్ ఉంది కదా, దీని నుంచి మనకు ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఇది 215కి ఇది ఈ విధంగా మూమెంట్ వెళ్ళడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ క్లోజర్ జరిగింది. ఓకే, ఇది మనం 30 మినిట్స్ పెట్టి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మూమెంట్. మొదటగా ఇది ఒక 915 క్యాండిల్, ఇది ఒక 945 క్యాండిల్, తర్వాత ఇది ఒక 10:15 క్యాండిల్. మనకు 10:45 నుంచి వెళ్ళి మూమెంట్ తీసుకోవడం జరిగింది ఇక్కడికి. అంటే ఎప్పుడైనా సరే ఈ విధంగా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఈ మీద ఉన్న ఈ 15 మనకి ఇది రెసిస్టెన్స్గా మారుతుంది. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ మూమెంట్ అని తీసుకుంటుందో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు దీంట్లో కనిపిస్తున్నాయి. ఓకే, ఇది మనకు పీలో జరిగింది. ఇక్కడ ఉంది 15 క్యాండిల్, దీని నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఉంది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే. ఓకే, రేపు గురువారం కాబట్టి దీనిపైన ఓపెన్ అయిందంటే మనకు ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కింద ఓపెన్ అయిందంటే మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళే అవకాశాలు మళ్ళీ ఉంటాయి. ఆ తర్వాత యాడ్ చేసుకున్న సి ఒకసారి చూద్దాం. ఇది మనకు హాఫ్ అన్ అవర్లో పెట్టడం జరిగింది. ఇదే మనం ఒకసారి 50 మినిట్స్లో పెట్టి చూసినట్లయితే ఇది చూడండి. ఇక్కడ ఇది ఒక 915 క్యాండిల్, ఇక్కడ ఇది 50 మినిట్స్లో ఉంది. ఆ తర్వాత ఏర్పడే ఈ 930 క్యాండిల్ నుంచి మూమెంట్ తీసుకొని ఇక్కడ ఇది బ్రేక్ చేయడం జరిగింది. 945 క్యాండిల్ డైరెక్ట్ దీన్ని క్లోజ్ చేసి ఇది కరెక్ట్ వెళ్ళడం జరిగింది దీని హై దాకా. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంది. ఓకే, తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఇది ఉంది కదా, ఈ 1045 క్యాండిల్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్గా మారి
ఈ విధంగా మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ మూమెంటం తీసుకునే తర్వాత ఇక్కడ నుండి ఇది ఉంది కదా 9:15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి ఇది డౌన్ రావడం జరిగింది. డౌన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఉంది 9:30 క్యాండిల్, ఇక్కడ నుండి ఇది మనకు మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఇది మన హాఫ్ అన్ అవర్ పెట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఒకటే మనకు గ్రీన్ క్యాండిల్ అవపడుతుంది ఇక్కడ. కాకపోతే దీంట్లో మనకు ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ ప్లస్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ కూడా ఉన్నాయి. ఇది రేపు మార్కెట్ డౌన్లో ఏర్పడిందంటే మనకి ఇక్కడ నుంచి మూమెంటం తీసుకోవాలి. ఓకే, మనకు 440 నుంచి మూమెంటం తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఈరోజు మనం దీంట్లో మనం ఇంకొకటి యాడ్ చేయడం జరిగింది. ఇది మనం ఈ 23,100 PE-ను 22,000 మనం రెగ్యులర్ యాడ్ చేసుకొని 300 పాయింట్స్ మీద ఒకసారి అవి కూడా చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు ఈ విధంగా ఉంది. ఇది ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ 9:50 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నుండి రిజెక్ట్ అయింది. ఇది మనం ఒకసారి 50 మినిట్స్లో పెట్టి చూద్దాం. చూసినట్లయితే ఇది మనకు మొదటగా ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఇది మనకు మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ దీంట్లో మనకు ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది మళ్ళీ. ఓకే, సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి ఈ 15 క్యాండిల్ ఉంది కదా నిన్నటి క్లోజింగ్, అక్కడ నుండి మళ్ళీ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. కిందికి వచ్చి ఈ విధంగా మూమెంట్ తీసుకుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకుంది. ఇక్కడ నుంచి ఉంది కదా 10 o'clock క్యాండిల్ నుంచి ఇక్కడ మూమెంట్ తీసుకొని ఈ విధంగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే, మీద ఉన్న ఈ 9:15 క్యాండిల్ ఉంది కదా, మొదటి 50 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ నుండి మనకు రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఓకే, ఇది మనం హాఫ్ అన్ అవర్లో పెట్టి చూసినట్లయితే ఈ విధంగా ఉంది. ఇది మనకు ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకుంది. ఇవి ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే, దీంట్లో మనం ఏది యాడ్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు కానీ రెండింటిని మనం అబ్జర్వ్ చేయాలి అంతే. ఆ తర్వాత సి కూడా ఒకసారి గమనిద్దాం. సి మనం ఒకసారి 50 మినిట్స్ గంట పెట్టి చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా ఉంది. ఇది ఈరోజు ఇక్కడ ఏర్పడిన మార్కెట్ ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి 9:30 క్యాండిల్ వచ్చిన మూమెంట్ తీసుకొని ఈ విధంగా వెళ్ళడం జరిగింది పైకి. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ మూమెంట్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా ఇక్కడికి దీని హై దాకా వెళ్ళింది.
హైదాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నుండి ఇది మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఓకే, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈలో ఒక్కసారి పీఈసీలో ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇక్కడ మనం 23,900 సిఈ చూసుకున్నట్లయితే 15 మినిట్స్లో ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకు మొదటి 915 క్యాండిల్ ఇక్కడ ఏర్పడింది. ఆ తర్వాత దీని కింద సపోర్ట్ ఏం లేదు మనకు చూసుకున్నట్లయితే. ఓకే, ఇక్కడ ఏర్పడేది 89 రూపాయల నుంచి ఇది 200 చూడండి, ఇక్కడ దీని హై దాకా రావడం జరిగింది. 212 దాకా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంట్ అని తీసుకునేది ఇక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత లాస్ట్ చివరిలో ఇక్కడ 76 రూపాయల నుంచి వెళ్ళింది, మళ్ళీ 110 రూపాయలకి వెళ్ళింది. తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఇది మనం ఒకసారి హాఫ్ అన్ అవర్లో క్యాండిల్ పెట్టి కూడా చూద్దాం. ఈ విధంగా ఉంది హాఫ్ అన్ అవర్లో. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 22,950 సి ఇది హాఫ్ అన్ అవర్లో ఈ విధంగా ఉంది. ఇది ఇక్కడ నుంచి మూమెంట్ తీసుకుంది 62 రూపాయల నుంచి వెళ్ళి 62 రూపాయల నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 182 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీని ఒకసారి మనం 30 మినిట్స్ 50 మినిట్స్లో పెట్టి చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇది దీనికి సపోర్ట్ ఏం లేదు. ఇది మనకి ఎక్స్పైర్ అప్పుడు జరగాలి ఈ విధంగా. కాకపోతే రేపు ఎక్స్పైర్ అంత మూమెంట్ ఉండదు కావచ్చు అనిపిస్తుంది. ఇది 67 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది 179 రూపాయల దాకా వెళ్ళింది ఇక్కడ రాక. ఓకే, ఆ తర్వాత మళ్ళీ 9 రూపాయలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. మళ్ళీ ఇది 57 రూపాయల నుంచి ఇది 80 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది కర్రాక. ఓకే, ఈ విధంగా ఉంది. ఇక్కడ హాఫ్ అన్ అవర్ కానీ ఈ విధంగా ఉంది మనకు చూసుకున్నట్లయితే. దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే మనకు మెయిన్ సి అనేది మొదటి 915 క్యాండిల్ కాకుండా తర్వాత ఏర్పడి 15 మినిట్స్ పెట్టుకున్నప్పుడు తర్వాత 50 మినిట్స్ క్యాండిల్ అనేది మూమెంట్ని బట్టి మనం స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది అంతే. ఓకే, ఆ తర్వాత 23,300 సిఈ ఇది కూడా ఒకసారి గమనిద్దాం హాఫ్ అన్ అవర్లో. ఇక్కడ మనకి ఇది రెడ్ క్యాండిల్ ఉంది. ఇక్కడ మనం మొత్తం ఇక్కడ మనం దీన్ని 15 మినిట్స్ పెట్టుకున్నట్లయితే ఇది చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఎంత ఉందో గ్రీన్ క్యాండిల్ కూడా అంతే ఉంది. ఇది ఇక్కడ 60 రూపాయల నుంచి ఇది ఇక్కడ రావడం జరిగింది. 50 రూపాయల నుంచి ఇది 140 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని కిందికి వచ్చి 76 రూపాయల నుంచి ఇది మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 123 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ కిందికి వచ్చి 40 రూపాయల నుంచి ఇది 60 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఓకే, ఇక్కడ క్లోజ్ అయింది. మనం హాఫ్ అన్ అవర్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది మనకు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కింద నుంచి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడ. ఓకే, ఇది మనకు ఈ విధంగా ఉన్నాయి. క్లోజింగ్ అనేది ఈ విధంగా ఉంది. ఈ 22,900 సి అనేది 92 రూపాయలు అయితే 23,049 రూపీస్ ఉంది.
22,850, సి ఇది 123, తర్వాత 22,950 ఇది 69 ఉంది. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. ఆ తర్వాత పిఈలు కూడా చూసినట్లయితే ఈ విధంగా ఉంది ఈరోజు బుధవారం రోజు. ఓకే, మొదట మనం ఈ 23,000 పిఈ గమనిద్దాం. మనం చూసినట్లయితే ఇది మనకు చాలా ఇక్కడ నిన్న బుధవారం క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్, కానీ మార్కెట్ అనేది ఇది మనం 50 మినిట్స్ పెట్టుకున్నట్లయితే మనకు హైలో ఏర్పడింది మార్కెట్. ఇక్కడ చూడండి, అంటే మార్కెట్ డౌన్లో ఏర్పడడం వల్ల ఇది హైలో ఏర్పడింది. ఇక్కడ ఈ విధంగా ఏర్పడి కిందకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. మళ్ళీ ఇక్కడ నుండి డైరెక్ట్ ఇది మనం బ్రేక్ చేసింది కరెక్ట్. ఇది 76 రూపాయల నుండి ఇది మళ్ళీ 139 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, కానీ మెయిన్ పి మాత్రం ఇక్కడ రావడం జరిగింది. ఆ తర్వాత ఇది మాత్రం ఇక్కడ రాదు, అది దీంట్లో గుర్తుంచుకోవాల్సింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంట్ తీసుకొని 82 రూపాయలు నుండి ఇది మళ్ళీ మనకు 130 రూపాయలకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. ఇది ఈ విధంగా ఉంది. అది 15 మినిట్స్లో. ఇది మనం 30 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనం ఒకసారి 50 మినిట్స్ పెట్టి చూద్దాం. తర్వాత 900, ఇది ఈ విధంగా ఉంది. ఇక్కడ 30 మినిట్స్ పెట్టి చూద్దాం. ఇక్కడ ఏర్పడింది మార్కెట్. ₹89 వెళ్ళింది. ఇక్కడి నుంచి ₹50 నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా మూమెంట్ తీసుకుంది. ఓకే, ఇది మనం 50 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది నిన్న క్లోజింగ్. ఓకే, ఇది మనకు బుధవారం మార్కెట్ ఈ విధంగా ఉంది. మనకు